హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హితేష్ వరల్డ్. ఈరోజు మన మినీ గార్డెన్ నుండి కొన్ని ఆకుకూరలు రేపు భోగి కలగూరకు కావాల్సిన ఆకుకూరలు తెంపుతామని ఈ వీడియో తీస్తున్నానండి. ముందుగా అందరికీ అడ్వాన్స్ భోగి శుభాకాంక్షలు అండి. ఈరోజు మా మినీ గార్డెన్ నుండి పుదీనా, మెంతన్, స్ప్రింగ్ ఆనియన్స్, కొన్ని పువ్వులు హార్వెస్టింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ పుదీనా అండి. పుదీనా ఒక టబ్లో పెంచాడు. కొన్ని మార్కెట్ నుంచి తెచ్చినప్పుడు కొన్ని ఏర్లు మనం ఆకులు తీసేసిన తర్వాత కట్టెలకు ఏర్లు ఉంటాయి కదండి, అవి పెట్టి ఎంత మంచిగా చేశాడు. పెద్దగా చాలా విస్తారంగా పరుచుకుందండి అది. పుదీనా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా మనం జ్యూసెస్లోకి వేది పుదీనా రైస్లోకి కావాలంటే ఇలా తీసుకొని వెళ్ళి ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. పుదీనా ఇంకా మొత్తం టబ్ అంతా పరుచుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పటికే ఒక సైడ్ మొత్తం మంచిగా వచ్చేసింది. మెంతం కూర అండి. మెంతం కూర అయితే చాలా ఈజీగా పెంచుకోవచ్చు. అది ఒక టబ్లో వేసాడండి. నేను మొత్తం హార్వెస్టింగ్ చేయట్లేదు, రేపు కర్రీలోకి ఎంత అవసరమో అంతే కోస్తున్నానండి. ఈ చిట్టు మెంతం అని కూడా మార్కెట్స్లో అమ్ముతుంటారండి. మెంతం కూర మొత్తం పెరిగిన తర్వాత ముదిరిపోయిన దానికన్నా ఇలా లేత మెంతం అయితే చాలా టేస్టీ ఉంటుంది. ఈ మెంతం కూర హార్వెస్టింగ్ నాకు చాలా ఇష్టం అండి. మా ఆయనకంటే చెట్లు చాలా పెంచడం ఇష్టం, కానీ నాకు వాటి నుంచి వచ్చే పువ్వులు, కాయలు, ఆకుకూరలు, కూరగాయలు అంటే చాలా ఇష్టం. కావాల్సినంత మెంతం కూర హార్వెస్టింగ్ చేసుకోవాలి. ఇది ఎలా పెంచాలా అనేది సపరేట్గా వీడియోస్ పెట్టాడండి, అందులో చూడండి. ఈ బఠానీ చెట్లు అండి. బఠానీ చెట్లు నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. బఠానీ గింజలు కొన్ని నానవేసి మొలకలు వచ్చిన తర్వాత ఇలా పెట్టాడండి. అవి రింగులుగా ఉన్నాయి, చూడడానికి చాలా బాగున్నాయి, డెకరేషన్ చెట్లు లాగా. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అండి. ఈ స్ప్రింగ్ ఆనియన్ కూడా ఎలా పెంచాడు అనేది ఈ ప్రాసెస్ మొత్తం ఇంకో వీడియోలో, లాంగ్ వీడియోలో ఉందండి, కావాలంటే చెక్ చేసుకోండి. స్ప్రింగ్ ఆనియన్ ఇది థర్డ్ టైం అండి హార్వెస్టింగ్. 2 times తెంపిన తర్వాత కూడా మళ్ళీ థర్డ్ టైం కూడా హార్వెస్టింగ్కి రెడీగా ఉంది. ఇది బయట అయితే కట్టల్లాగా అమ్ముతారండి, 10 rupees కట్టాల. ఇది 2 కట్టాలని తెలియదండి ఇప్పుడైతే, థర్డ్ టైం అయినా సరే. చిన్న చిన్న ఉల్లిగడ్డలు మనం మార్కెట్ నుంచి ఆనియన్స్ తెచ్చుకున్నప్పుడు మిగిలిపోతాయి కదండి, అవి కోయాలన్నా చాలా విసుకొస్తుంది. అట్లాంటి ఆనియన్స్ అన్ని ఇలా పెంచుకుంటే స్ప్రింగ్ ఆనియన్ అనేది చాలా బాగా వస్తుంది. నేను ఇంకా చాలా కొన్ని పువ్వులు కూడా హార్వెస్టింగ్ చేశాను, కాకపోతే అవి వీడియో తీయలేదండి. లాస్ట్లో అవి ఏవేవి తెంపాను అనేది చూపిస్తాను. అందరూ పండగ బిజీలో, పిండి వంటలు చేసుకునే బిజీలో, ముగ్గుల బిజీలలో ఉంటారు కాబట్టి ముందు రోజు ఇలా హార్వెస్టింగ్ చేసి రెడీగా పెట్టుకుందామని ఈ వీడియో తీస్తున్నానండి. చూడండి, ఒక బుట్ట అంతా మెంతి కూర, పుదీనా, స్ప్రింగ్ ఆనియన్స్, కొన్ని పువ్వులు తెంపానని ఇవేనండి, చామంతులు, కొన్ని పచ్చిమిర్చి వచ్చాయి. కాకరకాయకి ఓన్లీ 3 కాకరకాయలు వేసి అందులో ఒకటి పండు మక్కేసిందండి. కొన్ని మందారం, ఈ డెకరేషన్ కోసం పూలు డెకరేషన్ చేద్దామని, కొన్ని దేవుడి కోసం అని పూలు, ఆకుకూరలని హార్వెస్టింగ్ చేశానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరిన్ని సరికొత్త వీడియోలతో మళ్ళీ కలుద్దామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.